హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. ఇది సెకండ్ మ్యాచ్ ఈరోజు. సో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ జరుగుతుంది. చూద్దాం దాంట్లో ఎవరు గెలుస్తారో. సో ఈ మ్యాచ్కి వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. దీంట్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉంటారో చూద్దాం. సో ముందుగా ఛానల్ కంటెంట్లోకి వెళ్ళక ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేస్తుండండి, మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, దీన్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి అటు సైడ్ వెళ్ళొద్దు. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే జరుగుతుంది. దీంట్లో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరో చూద్దాం. సో ఆర్సీబీ ఒక మ్యాచ్ ఆల్రెడీ గెలిచింది, ఇనాగరల్ మ్యాచ్ అది ఎస్ఆర్హెచ్తో. సో ఈ మ్యాచ్ సిఎస్కేతో ఉంది. దాంట్లో ఎవరు గెలుస్తారో, దీంట్లో ఆర్సీబీ స్క్వాడ్ ఎవరు ఉంటారో చూద్దాం. సో ఆ రోజు ఆడిన టీమే ఈరోజు ఆడే అవకాశం ఉంది. సో టీం వచ్చేసి విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, జోష్ హేజిల్వుడ్ అవైలబుల్ లేరు కాబట్టి జాకబ్ డఫీని తీసుకున్నారు వాళ్ళు. సో ఈరోజు కూడా ఆడే అవకాశం ఉంది. జాకబ్ డఫీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు లాస్ట్ మ్యాచ్లో. నెక్స్ట్ కృణాల్ పాండే, ఫిల్ సాల్ట్, రొమారియో షెఫర్డ్, సుయాష్ శర్మ, టిమ్ డేవిడ్, అభినందన్ సింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఆడొచ్చు. సో వీళ్ళు ఆడారు లాస్ట్ మ్యాచ్, మ్యాక్సిమం వీళ్ళే ఆడొచ్చు. మేబీ ఏమన్నా ఇంక్లూడ్ చేస్తే వెంకటేష్ అయ్యర్ని ఏమన్నా ఆల్రౌండర్ ఇలా పర్ఫార్మెన్స్ కోసం తీసుకుంటారో చూద్దాం. సో లేదంటే లాస్ట్ మ్యాచ్ ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. నెక్స్ట్ సిఎస్కేకి వచ్చేసరికి సిఎస్కే ఇప్పుడు ఆడిన మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. సో ఇదన్నా గెలవాలనే పట్టుదలతో ఈరోజు ఆడతారు. సో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయో చూద్దాం. సో ధోని అవైలబుల్ లేరు, బ్రూయిస్ కూడా లేరు. సో వాళ్ళు ఏమన్నా వస్తారా ఏమో, అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో మ్యాక్సిమం అదే టీం ఉంటుండొచ్చు. సో వీళ్ళ టీం ఏంటి అంటే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివం దుబే, ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్. సో ముఖేష్ చౌదరిని తీసుకుంటారా లేదో చూద్దాం. అన్షుల్ కాంబోజ్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చహర్ని తీసుకోవడం జరిగింది లాస్ట్ మ్యాచ్లో. చూద్దాం ఈ మ్యాచ్లో జమీ ఓవర్టన్ ఆడితే ఆడొచ్చు. నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఏదైనా మార్పులు చేర్పులు అంటే బ్యాటింగ్లో చేసే అవకాశం ఉంది. చూద్దాం. బౌలింగ్ అయితే ఓకే, ఓసారి బౌలింగ్లో ఓసారి బ్యాటింగ్లో విఫలమవుతుంది. చూద్దాం ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి. లేదంటే ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన టీమే ఆడే అవకాశం ఉంది. సో మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ ఈ సిఎస్కేలు ఎవరు గెలుస్తారంటే నా ప్రిడిక్షన్ ప్రకారం 60% ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది. సో సేమ్ టీం ఆడుతుంది, బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో బాగుంది, ఆల్రౌండర్స్ కూడా బాగున్నారు కాబట్టి సో 60% ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది, 40% సిఎస్కే. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు, ఆర్సీబీ సిఎస్కేనా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్సీబీలో ఎవరు ఉంటాబోతున్నారు, ప్లేయింగ్ 11 ఆర్ 12? సో కామెంట్ సెక్షన్లో తెలపండి. సిఎస్కే కూడా ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్ మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. అలాగే ఇక్కడ వాడిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుంచి తీసుకోవడం జరిగింది. సో అది గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మేము ముందుంటాం. జై హింద్.